శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం తిరువనంతపురం, కేరళలో ఉంది. ప్రధాన దైవం పేరు శ్రీ అనంత పద్మనాభ స్వామి. ప్రధాన దేవత శ్రీహరి లక్ష్మీ తాయార్. పుష్కరిణి మత్స్య పుష్కరిణి. విమానం హేమకూట విమానం. స్థల పురాణం. అనంతునిపై శయనించిన పెరుమాళ్ నాభిలో చతుర్ముఖ బ్రహ్మతో పద్మము యొక్క రేకుల వంటి నేత్రములతో మహాశోభాయమానముగా దర్శనమిచ్చుచుండుటచే అనంత పద్మనాభ స్వామిగా ప్రసిద్ధి చెందాడు. పెరుమాళ్ మూర్తి నిడివి 18 అడుగులు. బిల్వ మంగళస్వామి అను ఒక నంబూద్రి బ్రాహ్మణుడు గొప్ప విష్ణుభక్తుడై ఉంటాడు. అతని భక్తికి సంతసించిన శ్రీమన్నారాయణుడు అనంతశయన రూపమున ప్రత్యక్షమయ్యాడు. అంతటా బ్రాహ్మణుడు సంతోషముతో ఏమైనా పెరుమాళ్లకు నివేదించవలయునన్న తపనతో ఇటూ చూసి పచ్చి మామిడికాయలు కోసి పాత్ర ఏమీ లేకపోయినందువలన పక్కన ఉండిన ఒక కొబ్బరి చిప్ప పెంకులో ఆ ముక్కల నుంచి స్వామికి నైవేద్యంగా పెట్టాడు. ఈ ఆలయమున ఇప్పటికీ అది ఆచారముగా కొనసాగుచున్నది. కానీ పచ్చి మామిడికాయ ముక్కలను ఒక బంగారు కొబ్బరి చిప్పలో ఉంచి నివేదిస్తున్నారు. నంబూద్రి బ్రాహ్మణులే ఈనాటికి సుప్రభాత సేవ చేస్తున్నారు. ఈ ఆలయంలోనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచెలు మాత్రమే ధరించి లోపలికి వెళ్ళాలి. అందరూ సాంప్రదాయ వస్త్రాల్లోనే ప్రవేశించాలి. ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాళిగల్లో 1.5 కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. అతిపెద్ద చెరువు పక్కన ఉండడం వల్ల ఆలయ సౌందర్యం రెట్టింపయింది. ఈ చెరువును పద్మతీర్థం, తామరల కొలను అంటారు. ఈ దేవాలయం పేరు మీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. అనంతపురం అంటే అనంత పద్మనాభునికి నెలవైన ప్రదేశం అని అర్థం. ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అని ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారు చేశారు. నేపాల్లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12,000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారైంది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. ఇక్కడ భగవంతుడు 3 ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతి కిందుగా ఉన్న శివుని ముఖం, 2వ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవులు, 3వ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మములు దర్శనమిస్తాయి.